విశాఖలోని జోడుగులపాలెంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా అయిందని ఇక్కడ స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు వీరికి మద్దతుగా కూడా వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు కేకే రావుతో పాటు ఇతరులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ పరిస్థితిలో స్థానిక నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే లోకల్ పర్సన్గా కదా, అమ్మ చెప్పండి, ఎంత భూమి కబ్జా అయినట్టు మీరు ఆరోపిస్తున్నారు? నిజంగా ఇది ప్రభుత్వ భూమి అని అనడానికి ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి? సార్, ఇక్కడ స్థానికంగా నేనే కాదు, నేను పుట్టి పెరిగాను ఇక్కడ 83వ నుంచి. ఈ చివరిలో నుంచి మీ చివరిలో ఎవరినైనా అడగండి, ఇది తుఫాను కేంద్రం కిందే అందరికీ తెలిసిన విషయం. మత్స్యకారులకి తుఫాను కేంద్రం కింద ఇచ్చారు. దాని తర్వాత కాలపరిమిత మత్స్యకారులకి ఇక్కడ గుడి కూడా ఉండేదండి. ఆ గుడిని కూడా తీసి రాజరాజేశ్వరి గుడి అది తీసి తర్వాత ఏంటంటే కలెక్టర్ గారికి బంగ్లా కావాలి, ఇది కావాలి, చిన్న బిల్డింగ్ కడతాము అని చెప్పి అడిగారు. అడిగితే 2000లోని దీని కాలపరిమిత తుఫాన్ బిల్డింగ్ DTC కింద పెట్టారు. అది కూడా ఒప్పుకోక మా ఊరు ప్రజలందరూ కలిపి వెళ్ళి 2013లో హ్యూమన్ రైట్స్కి ఆర్డర్ పెడితే అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది 2013లోనే, ఇది తుఫాన్ బిల్డింగ్ కింద కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఇదంతా పక్కన మత్స్యకార గ్రామం ఉంది అని చెప్పి. ఆ ఆర్డర్ని కలెక్టర్ గారికి ఆ టైంలోనే ఇచ్చినప్పుడు కూడా దీన్ని ఏమో ఇలా కంటిన్యూ చేస్తూ ఎవరో SS పాషా అనే వ్యక్తి ఈరోజు వచ్చి గోడ ఎరగొట్టి నాకు కోర్టు ఆర్డర్ ఉన్నది అన్నారు. 2026 ఈ సంవత్సరం మార్చిలో EP కూడా పెట్టారండి. ఇది అసలు అతనికి సంబంధం లేదు, ఇది డిస్మిస్ చేయండి పిటిషన్ అని. మరి 2 నెలలు ఇతనికి ఆర్డర్ ఎలాగ వచ్చిందండి? ఈరోజేమో వచ్చి నాది స్థలం ఉన్నది అని చెప్పి చదువు చేసేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు మత్స్యకార ప్రజలందరం కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మాకు పుట్టిన దగ్గర నుంచి తుఫాన్ కేంద్రం కిందే ఉండేది. ఇక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కూడా లేదండి. ఈ ట్రైనింగ్ సెంటర్ తిమ్మాపురంకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఎలక్షన్ వరకు ఏదో 2024 ఎలక్షన్కి ఇక్కడ బూతులే ఉన్నాయి, ఇది తుఫాన్ కేంద్రం కింద మాకు తెలుసు. ఈ బిల్డింగ్ ఇక్కడ 71 సెంట్లు ఇది ఆక్రమణకేమో ఒక వ్యక్తి కబ్జా చేస్తుంటే, ఇలా మీరు ముందుకెళ్తే 84 సెంట్లు ఉన్నదండి ఇంకో భూమి. 84 సెంట్లలోని మెరైన్ పోలీస్ స్టేషన్కి 1500 గజాలు ఇచ్చాక మిగతాదంతా కూడా జోడుగులపాలెం ఓపెన్ స్పేస్ కింద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1.5 ఎకరం భూమిని కేటాయించారండి ఓపెన్ స్పేస్ కింద. ఈ ఊర్లో ఓపెన్ స్పేస్ అనేది లేకుండా చేసేసి ఒక కబ్జాదారుడు ఏకంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చిన్న నూడిల్స్ షాప్ పెట్టి దాన్ని ఏమో ఇంత ఎక్స్టెండ్ చేశారు. దాని వెనకాతల క్యాటరింగ్ సామాన్లు పెట్టారు. ఇదంతా ఓపెన్ స్పేస్ అని చెప్పి మేము 15-20 రోజుల కిందటే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి 2024లో ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చాం. అంతకుముందు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, MROలు కంప్లైంట్ ఇచ్చాం. భాస్కర్ రెడ్డి గారు MRO గారు ఉన్న దగ్గర నుంచి కూడా ఫైట్ చేసుకుంటూ వచ్చాం. ఆయన RDO అయ్యారు. గోడలు కట్టినా కూడా ఈ TDP కార్యకర్త అనే వ్యక్తి గరికిన ఒకరోజు గోడలు ఇరగొట్టేసి ఆయన సామ్రాజ్యాన్ని అలా పెంచుకుంటూ వెళ్తున్నా కూడా నిమ్మకి నీరెత్తలేనట్టు ఉన్నారండి MRO గారు. మేము అప్లికేషన్ ఇచ్చి మా మత్స్యకారులందరూ కూడా 25 మంది అండి మొన్న 6వ తారీఖున స్పందనలో రిజిస్టర్డ్ కంప్లైంట్ ఇస్తే కనీసం వచ్చి చూడలేదండి. ఓపెన్ స్పేస్ అని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్లాన్ చూపిస్తే అది కనీసం అది సంతకం కనపడటం లేదని అంటున్నారండి. ఇక్కడ కనపడటం లేదండి సంతకం, అప్రూవ్డ్ బై అని చెప్పి డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని సైన్ కనపడటం లేదని చెప్తున్నారండి GVMC అధికారులు. మాకు సైన్ కనపడలేదు. ఇక్కడ క్లియర్గా రాసి ఉందండి ఓపెన్ స్పేస్ అని. మీరు కావాలంటే చూడండి, పక్కనే పెద్ద పెద్ద గవర్నమెంట్ కట్టిన గోడల్లోని ఆయన ఏమో కబ్జా చేసుకుని పెప్సీ ఇది చేసుకుని GSN ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెట్టి ఆయన ఖాతాలో కబ్జా చేసి మళ్ళీ జీవో నెంబర్ 30లో హస్బెండ్కి 300 గజాలు, వైఫ్కి 300 గజాలు అలా డివైడ్ చేసి రెగ్యులరైజేషన్కి పెడితే MRO గారు ఓకే చేసి RDO గారికి పంపించారు. ఎలాగండి MRO గారు ఓకే చేస్తారండి 300 గజాలు లోపల? అంటే ఏమంటే 1.5 టైమ్స్ కట్టాలని, 15% ఆఫ్ ద బేసిక్ వాల్యూ కడితే అంటే 15 లక్షలకి కోట్ల భూమిని లాగేద్దామని. అదే 4 టైములు కట్టాలి కదండి 2000 గజాలు అయితే. అలాగే ఆక్రమణకు గురి చేసింది ఒక TDP కార్యకర్త. ఈయనేమో ఏకంగా కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి ఇదంతా నా స్థలం అని ఈరోజు చదువు చేయడానికి ఈయన రెడీ అయిపోయారు. ఇప్పుడు మాకు పుట్టిన పెరిగింది, మేము ఒకటే అడుగుతున్నాం, అధికారులు ఎందుకు స్పందించడం లేదు? మేము కాలపరిమిత మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ వాసులన్నీ మేము కాపాడామండి. మేము గోడలు కట్టించాం, మేము కాపాడాం, ఇది చేసాం. ఇక్కడ ఒక్కసారి ప్రభుత్వం మారగానే ఎందుకు ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకోవటం లేదో నాకేం అర్థం కాలేదు. ఉదయం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పగానే ఎందుకంటే అతను వెళ్ళిపోయాడు అంటే ఎమ్మెల్యే గారు హస్తం ఉన్నట్టేనా కదా మేము అర్థం చేసుకోవాలి. అంటే అతను వెళ్ళిపోయాడు ఎందుకు? అతను నిజంగా ఆర్డర్లు ఉన్నాయంటే నా స్థలం అని చెప్పాలి కదండి. మరి ఎమ్మెల్యే గారు చెప్తే ఎందుకంటే వెళ్ళిపోయాడు ఆయన? ఏ రకంగా కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు? సార్, మీరు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి అంశాలు మీ దృష్టికి రావడం జరిగింది? ఎక్స్క్లూజివ్గా ఈ ఒక్క ఇష్యూనా, లేకపోతే ఈ కోస్టల్ ఏరియాలో ఇట్లాంటి అంశాలు జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా జరుగుతున్నాయని మనందరికీ కూడా తెలిసిందే. ఒకవైపు ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల ఊరు పేరు లేని వర్షా లాంటి సూట్ కేసు కంపెనీలకి 99 పైసలకి పావలాకి కట్టబెట్టడంతో పాటు తగాదాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూముల్లో కూడా ఈ కూటమి నాయకులు
అర్ధరాత్రి కాడ పోలీసు వ్యవస్థని చేతిలో తీసుకుని పోలీసులు రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలతో ఈరోజు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కూడా కొంతమంది ప్రజలకి జవాబుదారంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి ఈరోజు వందలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు భూముల్ని కబ్జా చేసే విషయంలో వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అందులో మరింత ముందుకు అడిగేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలని న్యాయ వ్యవస్థలను కూడా పక్కకి తొక్కి ఈరోజు విశాఖపట్నం నడిబొడ్డిన కైలాసగిరి ప్రాంతంలో బీచ్ రోడ్లో గత 2 నెలలుగా కలెక్టర్గా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ స్వాతి గారు కానీ మా ఇన్ఛార్జ్ ముల్ల అప్పారావు గారు కానీ స్వయంగా కలెక్టర్ గారిని కలిసి అయ్యా ఇక్కడ సర్వే నెంబర్ 147లో 71 సెంట్లు స్థలంలో ఉన్న DTC సెంటర్కి సంబంధించి కానీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ సంబంధించి కానీ అదేవిధంగా ఓపెన్ స్పేస్ ఉన్న 84 సెంట్లకు సంబంధించి కానీ సుమారు 7,000 గజాల పైచీలకు 7,500 గజాల పైచీలకు 150 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లు చూపించి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఆ రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కయ్యి ఈ భూమిని కాజేయడానికి చూస్తున్నారని వీళ్ళు స్వయంగా కలెక్టర్ గారు కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. 20 మంది పైనే ఈ గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. అయినా సరే కనీసం కౌంటర్ ఫైల్ చేయకుండా ఈ నెల 6వ తారీఖున కూడా గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా సరే కేవలం ఉద్దేశపూర్వకంగా టేబుల్ కింద చేతులు దాసి లంచాలకు కక్కుర్తిపడి ఈ 150 కోట్ల రూపాయలు విలువైన ఈ 2 భూముల్ని కూడా జొడుగులపాలెంలోని మత్స్యకారులకు సంబంధించిన ఉపయోగపడే ఈ ప్రభుత్వ స్థలాల్ని అన్యాక్రాంతం చేయడంలో ముందడుగులో ఈరోజు ఏదో తప్పుడు ఏదో కోర్టులు మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేసి ఓ కోటాడు రోడ్డు తీసుకొచ్చి ఈరోజు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ ఈరోజు చాలా అన్యాయంగా చాలా అక్రమంగా చాలా దుర్మార్గంగా ఒక టీడీపీ నాయకులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఒక గోండాల్లా మారి పెద్ద ఎత్తున భూ కబ్జాలు పాల్పడుతూ ఉంటే మీరు నిమ్మకి నీరెత్తినట్టు చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సిన అధికారులు ఇప్పటికైనా సరే మీ వక్రబుద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని కాపాడే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక పేదవాడు ఒక 50 గజాల్లోనో 30 గజాల్లోనో చిన్న ఫ్లోర్ వేసుకుంటే ఈరోజు ప్లానింగ్ సెక్రటరీలు లేకపోతే ఏసీపీలు వీళ్ళందరూ వెళ్ళి దౌర్జన్యంగా ప్రొక్లైన్లు పట్టుకొని కోలుగొట్టే మీరు ఈరోజు ఇదే ప్రభుత్వ స్థలంలో ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా పక్కన ఒక ప్రైవేటు వ్యక్తి ఒక 300 గజాల పట్టా ఉంటే ఇంకో 200 గజాలు కబ్జా చేసి 500 గజాల నిర్మాణం చేస్తూ ఆ నిర్మాణంలో జరిగే డెబ్రీస్ని ఎక్స్కవేషన్ చేసిన డెబ్రీస్ని అంతా తీసుకొచ్చి ఎంత ధైర్యంగా అంటే ఎంత అధికారుల కోఆపరేషను లేకపోతే నాయకుల కోఆపరేషను లేకపోతే నాయకులతో కొమ్మక్కు కాకపోతే ఎంత ధైర్యంగా తీసుకొచ్చి ఇక్కడ దీన్ని కబ్జా చేసి ఇక్కడ చేస్తారు అంటే ఏం జరుగుతుంది? ఇదే పెద్ద మనుషులు అమరావతిలో చిటుక్కుమంటే కోహన మేధావులు మాజీ ఐఏఎస్లు కావచ్చు మాజీ జడ్జిలు కావచ్చు లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవారు కావచ్చు అమరావతిలో చిటుక్కుమంటే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తారు. కానీ అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా గ్రోత్ ఇంజిన్గా మారి ఆర్థిక పరిపుష్టి తీసుకొస్తున్న విశాఖపట్నంలో వేలాది కోట్ల రూపాయల భూముల కబ్జా జరుగుతుంటే ఈ కోహన మేధావులకి కంటికి కనపడదు, చెవికి వినిపించదు. అంటే ఎంత పక్షపాతం చూపిస్తూ ఉన్నారు ఈరోజు. అంటే ఈరోజు మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారా? ఈ రాష్ట్రం మేలు మీరు కోరుకుంటున్నారా? లేకపోతే ఒక ప్రాంతాన్ని కేవలం 13 గ్రామాల 20 గ్రామాల అమరావతి అభివృద్ధి మాత్రం మీకు పడుతుందా? మిగతా ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అభివృద్ధి కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ మీ చెవికి కనపడవా, మీ కంటికి కనపడవా? నీ కోహన మేధావులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు లోకల్ పర్సన్గా మీరు చూశారు కదా, మీ చిన్నప్పుడు ఇక్కడ ఏముండేది, అట్లాగే ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి 6వ తేదీని తీసుకెళ్లారు, ఎట్లా రెస్పాండ్ అయ్యారు? గత 6వ తారీఖున ఏదైతే ఉందో మరి నాతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ఉమ్మడి స్వాతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఇంచుమించుగా 25 మంది వరకు గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసిన తర్వాత కనీసం ఒక్క అధికారి కానీ లేకపోతే జీవీఎంసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జీవీఎంసీ నుంచి కానీ ఎవ్వరు కూడా రాకుండా ఎవరైతే అక్రమంగా షెడ్లు వేసుకొని ఒక ప్రైమ్ లొకాలిటీలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిత్వాలు కానీ కనీసం నీ డాక్యుమెంట్లు ఏవయ్యా అని చెప్పేసి అని కూడా అడిగిన పాపాను పోలేదు. ఈరోజు ఇక్కడ
ఎప్పుడో పూర్వం తుఫాన్ రక్షిత బిల్డింగ్గా ఉండేది ఇది. తర్వాత దాన్ని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్గా మార్చడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఇక్కడ పోలింగ్ బూత్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇంత కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం. ఓకే సార్, చెప్పండి, ఎందుకు వైజాగ్లోనే ఇలా జరుగుతుందో రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి? లోకల్గా పర్సన్గా మీరు ఈ అంశాన్ని గుర్తించారండి. కూటమిలో ఉన్నట్టు అధినాయకత్వమే కబ్జాలకి చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఏదైతే ఈ యొక్క సాక్షాత్తు ఈ యొక్క పార్లమెంటు ఎవరైతే మెంబర్ ఉన్నారో ఎంపీఏ తన గీతం కాలేజీలు ఏదైతే వందల ఎకరాలు కబ్జా చేసి చట్టబద్ధత కల్పించుకోవడం, వీళ్ళందరికీ కూడా కింద స్థాయి లీడర్లందరికీ కూడా అదొక చట్టబద్ధతగా భావిస్తున్నారు. ఇది తుఫాను హెచ్చరిక కేంద్రం ఏదైతే ఉందో దాదాపు బిల్డింగ్ చూస్తే మీకు 40 ఏళ్ళ పైబడిన బిల్డింగు. అలాగే పక్కన శానిటరీ విభాగానికి కూడా వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా ఉండే ఇది. ఇలాంటి ప్రాంతంలో దాదాపు 2 లక్షల విలువైన భూమిని కబ్జా చేయడానికి ఎంత నిస్సిగ్గుగా వచ్చి చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా ఇరు వర్గాలు గొడవలు పడితే వాళ్ళు రిమైండర్లకు పంపించే పరిస్థితిని మనం ఈ విశాఖపట్నంలో చూసాం. మరి అలాంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన వ్యక్తి మీద ఏం చర్యలు చేపట్టారో ఈ రెవెన్యూ వాళ్ళని, ఈ పోలీస్ యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మా అధినాయకులు, మా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, మా నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పర్ కానీ, స్థానిక కార్పొరేటర్లు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమం చేస్తాం. అలాగే గతంలో మా మేయర్ గారు, మా స్థానిక కార్పొరేటరు పక్కనున్న పార్కుని కూడా చాలామంది కబ్జా చేయడానికి చూస్తే అదొక ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా పార్కుని నిర్మించడం, అక్కడ కమ్యూనిటీలను నిర్మించడం చూసాం. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విధంగా దోచుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎంతవరకైనా ఇది ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే జోడుగుళ్ళపాలెంలో గతంలో చూసుకుంటే తుఫాను రక్షిత కేంద్రంగా ఇక్కడ ఉండేది, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కేంద్రంగా ట్రైనింగ్ సెంటర్గా కూడా అందరికీ ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు చూసుకుంటే కొంత ప్రైవేట్ వ్యక్తులు దీనికి సంబంధించి తమకు ఆధారాలు ఉన్నాయంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ మాత్రమే కాకుండా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.